కోర్టుకు వెళ్ళి సాక్ష్యాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇన్ని జరిగినాయి అన్న అయిపోయింది, పబ్లిక్ చూశారు, ఓ 11 సీట్లు ఇచ్చారు. ఆయన ఏమన్నా ఎక్కడన్నా భయపడినట్టు, పశ్చాత్తాపం పడినట్టు, అర్రే నేను తప్పు చేశానన్నట్టు ఏమన్నా ఈ బయటకు వచ్చిన 3 నెలలు వచ్చిన ప్రతిసారి ఏమన్నా మీకు అనిపించిందా? ఇంకా మీకు రిటర్న్ ధమ్కి ఇస్తున్నారు కదా, మీకు అందరికి ఉందలే వచ్చాక అని. ఆయన ఇంకా వస్తారని కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరేంటో మీకు ఎక్కట్లేదు. నేను ఈ కథలో మీకు చెప్పింది అదే. నేను 14లో ప్రజలు ఆసక్తిగా చూసి అరచేతంతో పోయాడు కదా అని అధికారం ఇద్దామని 2019లో ఇచ్చారు. 2019లో అరాచక పాలన చూసిన తర్వాత ఆయన సిద్ధమన్నా యుద్ధం అన్నా ఏం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఏమండి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టాగో పట్టించుకోదు, ఆయన గురించి అంటే పరిస్థితి లేదు, మీరు నీతివంతమైనటువంటి పాలన చేస్తారు, పగా ప్రతీకారాలు జోలికి పోరు. కానీ ఆయన మీద మరి పాత ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి, దాదాపు 33 కేసులు ఉన్నాయి. రేపు మరి ఎవరన్నా సెంట్రల్ దళాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి లోపల పెట్టారనుకోండి, ఈయనంటే వాళ్ళ సహనేరస్తులు వెళ్ళి పలకరించడానికి ఉన్నాడు. మరి ఆయన రేపు పలకరించడానికి ఎవరు వెళ్తారని ప్రజలు ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మీరు 11 కాదండి, 7 కొండల వాడిని కబ్జా చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, ఆయన ప్రసాదాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతి దర్శనాన్ని కలుషితం చేసి 7 కొండల దర్శనాన్ని మీద వైరాగ్యం కలిగేటువంటి పరిస్థితి చేసినట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈయనకి పెట్టినటువంటి ఆ 11 పంగనామాలు. ఆ 11 పంగనామాలతో ఈయన ప్రజల దగ్గరికి వెళ్తే గుర్తుకొచ్చేటువంటి ప్రతి హైందవ సంస్కృతి ధర్మ ఆలోచన కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ఈయన 7 కొండలు ఏ రకంగా మోసం చేశాడు, వెంకటేశ్వర స్వామి దగ్గర చేసినటువంటి నాటకాలు. మీరందరూ అప్పుడు ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలు లేకపోతే చెప్పిన అంశాలన్నిటిపై కూడా ఇంకా చర్యలు లేకపోవడం, లేకపోతే మీరు అప్పుడు చేసిన అంశాలన్నిటిపై కూడా ఏమి, ఇప్పుడు మీరు కేంద్రానికి కూడా లిక్కర్ విషయాల్లో చాలా విషయాల్లో జరిగిన అవకతవకలు అన్ని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఏది లేకపోవడంతో ఆయన ఏం చేస్తారులే నన్ను ఇప్పుడే మళ్ళీ వచ్చి బయటకు వచ్చి ఇంకా మీకు గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు కదా, నేను వస్తాను మీకు ఉందిలే, వచ్చాక ఉందిలే మీ అందరికి మీ పని చెప్తాను అంటున్నాడు. ఆయన చెప్తాడండి, ఆయన చెప్పేది ఎందుకు వస్తుంది ఆ బరి తెగింపు ఎందుకు వస్తుంది? ఆయన ప్రతిపక్షంలో ఉరితీసేయండి, కాల్చేయండి, వేసేయండి అన్నా మీరు అధికారంలోకి వచ్చాక చర్యలు లేవు. ఇప్పుడు ఆయన అధికారం పోయి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినా చర్యలు లేనప్పుడు అసలు ఇంకా మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు క్యాడర్ మోరల్ దెబ్బతిందా? లేదా చూసే వాళ్ళకి ఆయన అసలు ఆయన్ని చూస్తుంటే మిమ్మల్ని చూస్తే జాలేస్తుందా, ఆయన చూస్తే అనిపిస్తుందా? ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారు ఆ తెచ్చిపెట్టుకున్న ఆవేశం అని విక్రమ్ గారు అన్నారు. పోనీ ఏదో ఒకటి తెచ్చిపెట్టుకున్నారో ఏదో ఒకటి, కానీ ఆయన చేస్తుంది ఎలా ఉంది? మీకు మాకు ఈ రాజకీయ పార్టీల మధ్యలో ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. వారికి 40% ఓట్లు వచ్చినటువంటి మాట కోసం నేను ఆగాను, లేకపోతే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోయేటువంటి పాప 40% మనిషి ఇప్పుడు మునిగిపోయినటువంటి వరద ఉన్నటువంటి జనాల దగ్గరికి వెళ్ళి పలకరించడానికి పోతే పలకరించడం పరామర్శించడం అనే సంగతి ప్రజలతో వదిలిపెట్టి పక్కనున్న వాళ్లతో జిందాబాద్లు కొట్టించుకున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పిచ్చివాణి యొక్క పరామర్శ యాత్ర మేము కళ్ళతో చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అనుకునేటువంటి బాధ ఏంటంటే, బాబు ఈయన 1 సంవత్సరమో ఖాళీగా ఉంటాడు, ఇక్కడ ప్రజా పాలన జరుగుతుంది కదా, పాలనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతాడని అనే ఆలోచన పోతా ఉంటే అనుచరులు ఎవరైతే మంచి వాళ్ళందరూ దాదాపుగా చంద్ర గారు ఆయనకి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మంచి వాళ్ళందరూ కూడా ఆయనకి 50% ఓట్లను 40% తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయినటువంటి మంచి వాళ్ళ ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి పెరిగినటువంటి 17%లో 7% ఎవరంటే ఆయన వల్ల దౌర్జన్యానికి, ఆయన వల్ల ఆక్రమణకు గురైనటువంటి వాళ్ళు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఈ ఓట్ల శాతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతుని ఇది మర్చిపోయి నేను మళ్ళీ వస్తాలే అంటే ఇదేం కాగల కార్యం, గంధర్వం తీర్చేటువంటి కాదండి. ప్రతి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఈ అంశంలో చట్టం ఏమంటుందంటే నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అని చట్టం అంటుందండి. చట్టం చేసేటువంటి పని చట్టం చేసుకెళ్తా ఉంటది. నేను చేయాలి అని అనుకుంటే కుదరదండి. నేను చేయాలి అనుకుంటే పెళ్లి రోజున నేను అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని